చూద్దాం ఫస్ట్. హలో వెళ్ళే ಶಿವ ಹೇಳ್ತಾ ಶಿವಣ್ಣ ಬಂದ ನಾವು ಇಲ್ಲಿ ಎತ್ತರ ಇಲ್ಲಿ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ A to Z ఛానల్. ఈరోజైతే మనము గత రోజుల్లో చెప్పిన విధంగానే రైతు గెలవాలి, రైతు నిలబడాలి ఈ యొక్క కార్యక్రమానికి ప్రస్తుతానికి రాయచూరు జిల్లా కురిడి యొక్క ప్రాంతం అయినటువంటి శివపుత్ర దగ్గరికి అయితే రావడం జరిగింది. మా రాయచూరు జిల్లా మానివ్ తాలూక్ కురిడి గ్రామం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి రైతు సోదరుడు శివపుత్ర దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ యొక్క సైజులో ఉన్నటువంటి ఆషామాష కాదు, గత రోజుల్లో కూడా వీటి తగ్గట్టే సైజు పెట్టడం జరిగింది. కానీ ఈ రోజున అన్నికి మించి ఈ యొక్క సైజు కూడా ఉంది. గత రోజుల్లో బేరం పెట్టాము వెళ్ళిపోయి తదుపరి మరి యొక్క జోడి అయితే రావడం జరిగింది. మరి వీటి సైజు గల ఉన్నటువంటి వీటి యొక్క సాగు తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఎవరికైనా వీలైతే కుదిరితే ఇచ్చే అవకాశం ఉందా, మరి వీటితో ఇంతకుముందు ఏ పనులు వేయించారు, మరి ఏంటి సంగతి అనేది తెలుసుకుందాం. ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్దాం. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడండి? మాకు మానివ్ తాలూకు రాయచూరు జిల్లా. మామ ఎద్దులు ఇచ్చేది లేదు. ఎవరైనా వస్తే 5 లక్షలు అయితే ఇస్తాం, లేకుంటే లేదు. దాదాపుగా మీవి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయండి మీ దగ్గర? ఒక ఏడాదాయ సంవత్సరం. ఎన్ని బలతో ఉన్నాయి? 6 బండ్లు ఉండవు. రెండు కూడా 6 బండ్లు ఉండవు. పొట్టకాయలు కొట్టినాం, కొట్టేసినాం. మరి వట్టాలు కొట్టినట్టు 5 లక్షలు చెప్తారంటారు, ఎందుకంటారు? మాము అట్లా వస్తే ఇస్తాము, లేకుంటే లేదు. ఉండి చెప్పాలా. ప్రస్తుతం మీరు బేరం పెట్టారా లేకపోతే ఊకే ఇప్పుడు ఎవరైనా అడిగిన వాళ్ళకి కూడా ఇచ్చే అవకాశం ఉందా? అడిగితే అట్లా అయితే ఇస్తాం. మాము 150 అక్కడ ఇక్కడ ఉండి చెప్పాలా. ఓకే. ఈ సంవత్సర కాలంలో ఏ పనులు బిర్రు చేయించారు? మాము గుంటుకులు కొడతాం చూడప్ప, బండి గిరికి వేసలేము, గుంటుకులు కొడతాము అంతే. మరి ఇంత సైజు గల ఉన్నటువంటి అన్నారు కదా, మరి బరువు పనులు అంటే బండి కానీ బండ కానీ ఏమైనా పెట్టారా? బండి ఇగ్గిలేము ఇంకా ఉండి చెప్పాలా. ఆమెటికి ఇగ్గారే మనం తీసుకుని పోతామంటే లేదు, మీరు ఏమైనా చేసుకోండి అట్లా అయితే ఇస్తాం, లేకుంటే లేదు. మరి గత రోజుల్లో కూడా మన గ్రామం నుంచి ఆ యొక్క పోటీలు నిర్వహించారు కదా, ఈ మధ్య కాలంలో ఎందుకు బంద్ అయినా అంటారు? వేసలేమన్నా, మీరు వేసలేము. మీరు వేయలేదు. ఒక బండి వేసిండము అంతే. ఇంకా బండి అది ఇదే ఇడిచి బండి జతగా తెగిపోయి ఇడిచి అక్కడే వదిలేసి అంతే వదిలేసినాం. మరి రాబోయే రోజుల్లో కూడా కురిడి ప్రాంతంలో పందాలు పెట్టే అవకాశం ఉందా లేదా? ఎట్లేమన్నా గుర్తులేదు. పెడతారంట, మామ పోయలేము. అవును, పెడతామంటారు. పోతే ఈ ప్రాంతంలో పోటీలు పెడితే చుట్టుపక్కల ఎక్కడైనా వెళ్ళే అవకాశం ఉందా? మా ఇంట్లో తిడతారన్నా పోతే. వద్దాపా మా తాతోళ్ళ పోయలేరు, మామూలు పోవద్దంట చెప్పి నీకు అత్తారు. మరి ఇంత పెద్ద సైజు పెట్టారు కదా, ఈ జోడి తోటి ఎన్ని ఎకరాలు మీరు భూమి సాగు చేస్తున్నారు? మామ 12 ఎకరాలు 10 ఎకరాలు 12 ఎకరాలు చేస్తాం. ఇంకా ఉండదే ఒక్క దినం అంతే 12 ఎకరాలు చేస్తాం చూడు, ఒక రోజుకు. మొత్తం ఇత్తినికి మొత్తం ఎన్ని ఎకరాలు? 105 ఎకరాలు ఉండదు మరి. 105 ఎకరాలు. మరి మీరు కూడా ఎంతమంది అన్నదమ్ములు? మాము ಬೇರೆ అయిండం. ప్రస్తుతానికి ఈ ఎద్దుల యజమాని ఎవరు? మా శివపుత్ర ఉన్నాడు. ఆయనకి ఎన్ని ఎకరాలు సాగు ఉందో? ఒక 50 ఎకరాలు ఉండదు. ఒక్కడే చేస్తాడా? ఒక్కడే. ఓకే, థాంక్యూ. ఇటు తీసి పెట్టినప్పుడు. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? శివపుత్ర. మీరు ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్న జత అండి ఇది? ఇది ఒక సంవత్సరం 2 తెచ్చింది. ఒకటి అది పడసలు ఎద్దులకి జమసలేదు, మరి తీసుకునేసి ఒక 2 నెలలు ఇది. 2 నెలలు. రెండు కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయంటారు జోడి పండ్లు? బాగుండదు. బాగున్నాయి. దాదాపుగా మీ ఎద్దుల్ని చూడడానికి ఏరే ప్రాంతాల వాడు కూడా వచ్చారనే అవకాశం. ఎవరెవరు వచ్చారండి? వచ్చారు, హిందువాసులు వచ్చిండ్రు. ఇక్కడ సుత్తపల్లిలో వచ్చారు అడగడానికే వచ్చారు ఏకంగా. అడిగారా మా రేటు గిట్లేదు చేయలేరు. దాదాపుగా రెండిట్లో 2 ఇచ్చే అవకాశం ఉందా? సింగిల్ అడిగితే కూడా ఇచ్చే అవకాశం? లేదు, 2 అయితే ఇస్తాను. జత అయితే ఇస్తాను. బేరం ఏం చెప్పినారా? 5 లక్షలు చెప్పినాను. బేరం 5 లక్షలు. మరి 5 లక్షలు మీరు ప్రాంతాలు తిరుగుతుంటారా? అన్ని ప్రాంతాలు కూడా ఎక్కడైనా పందాలు పెడితే ఎద్దులు పోతాం చూడడానికి. ఈ ఊర్లో అయితే మాకు ఆడ అర్లీ గిర్లీ పట్టలేరు.
మా ఊర్లో ఆ ఊరు చూడడానికి వెళ్ళారా? పోతాం. మరి అక్కడ కూడా ఈ సైజు గల 5 లక్షలు చెప్పినారా? మీదనే చెప్పారు, దీనికంటే మీదనే చెప్పారు. 8 లక్షలు పెట్టి తెచ్చారు కదా. అట్లయితే ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఇవి? ఇది 6 పళ్ళు ఉండవు, 2. 6 పళ్ళు. 5 లక్షలు సరిపోతావా? ఇంకేమైనా ఫైన్ చెప్తారా? 5, 6 లేదు 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 లేదు, 5 లక్షలు సరిపోతాయా? ఓకే, ఏమన్నా ఒక 6, 7 లేదు లేదు, 5 సాలా? 5 సార్లు. ఓకే, వీరికైతే 5 లక్షలే చాలు. మరి ఎవరైనా ఒక సంచిలోకి వేసుకొచ్చి ఇచ్చినా కూడా ఈ జత అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి వీటి ఈ పోటీలు ఏమైనా గట్టిగా పెట్టారు? ఏం గళం గ్యారంటీ ఇస్తాను, గిరకాయ ఇస్తాను గ్యారంటీ. పందెంకి దిగిలేను, ఇంకా కుల్ల వేసిండాను, ప్రాక్టీస్ చేస్తున్నారా? ప్రాక్టీస్ చేసిండాను. ఇంకా ఒక నెల ఇప్పుడు వేసలేము. మరి మీ ప్రాంతంలో ఎప్పుడైనా పోటీలు పెట్టారా? గిరిక పోటీలు ఫైనల్ పెట్టిండ్రి, పెట్టినారు. ఇంకా సంవత్సరం మాట్లాడలేము. ఇంకా మాట్లాడలేదు. జరిగినా ఎట్లయితే జరుగుతుందేమి, ఇంకా అడగాల. అందరు మాట్లాడుకుంటే అడిగితే. ఎక్కడండి ఇది ఊరు? ఇది కురిడి, రాయచూరు జిల్లా మాని తాలూకా. ఈ వీటిని కూడా సింగల్ అయితే ఇవ్వరు, సింగల్ చికెన్. ఓకే, నువ్వు ఒక్కడే ఎన్ని ఎకరాల భూమి సాగు చేస్తున్నావు? నేను 50 ఎకరాలు. 50 ఎకరాలు. ఎంతమంది మీరు? ఇద్దరు కదా. పేరు చీపుతారా? మీ అబ్బాయి పేరు? ఈరన్న. మీరిద్దరు కూడా వ్యవసాయం చేస్తారు? ఇద్దరే పట్టుకుంటే ఏమనే. 50 ఎకరాలకి ఇది ఒక్క జతనే, ఇంకేమన్నా? లేదు, ఒకటే జత. ఒక్క జత. దాదాపుగా ఇంతకు ముందు మీరు ఎన్ని జతలు ఏ జాతి కట్టారు? జాతి కిల్లర్ తప్ప ఏం లేదు, గిలారే కట్టింది. ఎలా పోతాయంట? అప్పుడు చిన్న ఉండేప్పుడు కిల్లర్ జవరు ఉండే, నన్ను తెచ్చినప్పుడు కిల్లరే. మరి కిలారి ఏ విధంగా చూసేటువంటి రైతులకు కిలారి గురించి ఎలా ఉంటాయి, ఏ విధంగా వెళ్తాయని చెప్తారు? కిల్లర్ అంటే ఇష్టము, కట్టి గళం తోలికి మంచి పని ఉండదు. మీకు పట్టుకొని పోతే యాలవి ఉంటది దీనికి. అంటే ఏ విధంగా స్పీడ్ ఉంటది పని. 2 ఎకరాలు ఇట్లా గంటలు కొట్టాలంటే ఇట్లా గంటలు పట్టి చూపిస్తావు ఇవి. ఓకే, ఖచ్చితంగా. మరి ఈ 5 లక్షలు కట్టాలనేటివి ఫిక్స్ ఏమైనా తగ్గొచ్చా? లేదు, ఫిక్స్ ఉండదు. ఏమన్నా కొంచెము ఏమన్నా అడిగితే జరగచ్చు. ఏమన్నా అడిగితే 5 లక్షల కట్టల నుంచి ఒక కట్ట పెరగవచ్చు, ఒక కట్ట తరగొచ్చు. మరి నేరుగా ఆయన డీటెయిల్స్ అయితే ఆయన లింక్ లో ఇస్తాను, నేరుగా అయితే మాట్లాడవచ్చు. ఆంధ్ర ప్రాంతం నుంచి కొంతమంది వచ్చారు. ఎవరు వచ్చారు? వాళ్ళ పేర్లు వచ్చింటే ఇచ్చిన వచ్చి కదప్ప. ఆయన ఏం చేస్తుంటాడు? గిరిక తోలుతాడు కదా. ఇప్పుడు తోలుతున్నాడా? అంతకుముందు వదిలేసాడే. హరికృష్ణ ఫైనల్ వచ్చిండే, దీనికి వచ్చిండే. దీన్ని చూడ్డానికి వచ్చిండే. చూడినా అడిగినాడు ఏమైనా? ఒకటి అడిగి చికెన్ అంటే ఒకటే. అప్పుడు జత ఉండే. దాదాపు మీరు అప్పుడు ఎంత చెప్పింటారు? అప్పుడు 250 చెప్పిండి నేను, 2 కలిసి. ఎన్ని పళ్ళతో ఉన్నాయి అప్పుడు? అప్పుడు 4 పళ్ళు ఉండే. 4 పళ్ళతో ఉండే. ఓకే, మరి దాదాపు ఇప్పుడైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఇదే అన్నమాట. ఇంకెవరికైనా కావాలంటే కూడా నేరుగా అన్నైతే సంప్రదించవచ్చు. ఇంకా ఆలోచనందుకు మరొక థ్యాంక్ యూ. మామూలుగా ఇప్పుడు ఈ సైజు రావడానికి మీరు ఏ యొక్క పోషకం పెడుతున్నారు ఆహారం? ఇవి సద్దులు పెడతాం. ఏ సద్దులు? ఇవే సద్దులు ఎద్దులకి పెడతాం కదా డాడీ. అదే. ఎన్ని పూట్లు వేస్తారు? 3 పూట్లు వేస్తారు. లేదా మామ 2 మాపసారి వద్దాం. మధ్యలో ఇంకా ఏమైనా? ఏం లేదు, ఏమేమి వేసలేను. ఏ ఉత్త నీళ్ళు తట్ట సద్దులే. మధ్యలో తినడానికి ఏముందండి? సప్ప గడ్డి. మొత్తం కూడా ఎన్ని పశువులకి ఇది 2 ఇవి 2 సరిపోతుంది. ఓకే, సద్దులు ఇసుక ఒక్కొక్కరు ఇది చేసి పెడతారు. మేము ఇసుక వస్తాం జిన్నిఫై. అప్పుడైతే నీళ్ళు తాగేది బాగా, అంతే తాగేది. అందరూ అడిగారు, ఫోన్ చేశారు ఇద్దరు. ఉలాలు పెడతారు, అది పెడతారు. ఉలాలు పెట్టాకే కొన్ని సద్దులే 50 ప్యాకెట్లు సద్దులే. 50 ప్యాకెట్లు ఎద్దులకే పెట్టాను. ఎద్దులకే అంటారా కదా. మేము తెచ్చకేము 4 ఎకరాలు. పెడితే బాగా సైజ్ అవుతా అంటారు కదా. ఏం లేదు, ఉత్త సజ్జల వేసి సైజు వచ్చేసాడు. ఈ సైజులకే. ఎన్ని రోజులకి అయింది ఇప్పటికి? ఇవే ఇప్పుడు నాన్న పెట్టినకంటే 6 నెలలే. 6 నెలలకి సైజ్ వచ్చేస్తారు. సైజ్ వచ్చి 3 నెలలకు వస్తుంది. ఏమేమేమేమేం లేదు. మధ్యలో ఏమన్నా పెడితే ప్రాక్టీస్ చేయించాలి పెట్టిన తర్వాత? లేదు ఏమేమీ లేదు. ఇంటికి పోయేది వస్తా చేనికి, ఇంటికి గళం లేకుండా చాలా పని. 2 గుంటలు వేసి కొట్టినాను. మరి 10 ఎకరాలు 12 ఎకరాలు ఒకనాడికి. ఓకే, థ్యాంక్ యూ.